జై శ్రీరామ్. సంపూర్ణ కార్తీక మహాపురాణం 20వ రోజు పారాయణము, నవమాధ్యాయము. పృథు చక్రవర్తి అడుగుతున్నాడు, దేవర్షి, తులసిని స్థాపించి ఆ మండపంలోనే ముందుగా విష్ణు పూజ చేయాలని సెలవిచ్చారు. పైగా తులసిని హరిప్రియ, విష్ణువల్లభ వంటి పేర్లతో సంబోధించారు. శ్రీవారికి అంతటి ప్రియకరమైన ఆ తులసి మహాత్మ్యాన్ని వినిపించగలరు. నారదుడు చెబుతున్నాడు, శ్రద్ధగా విను. పూర్వం ఒకసారి ఇంద్రుడు సమస్త దేవతాప్సర సమేతుడై శివదర్శనార్థం కైలాసానికి వెళ్ళాడు. ఆ సమయానికి శివుడు బేతాళ రూపి అయి ఉన్నాడు. భీత మహాదంష్ట్ర నేత్రాలతో మృత్యు భయంకరంగా ఉన్న ఆ స్వరూపాన్ని శివునిగా గుర్తించలేక, ఈశ్వరుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అంటూ ఆయననే ప్రశ్నించసాగాడు ఇంద్రుడు. కానీ ఆ పురుషోత్తముడు జవాబియని కారణంగా, నిన్ను శిక్షిస్తున్నాను, ఎవడు రక్షిస్తాడో చూస్తాను అంటూ తన వజ్రాయుధంతో అతని కంఠసీమపై కొట్టాడు. ఆ దెబ్బకు ఆ భీకరాకారుడి కంఠం కమిలి నల్లనయ్యింది, కానీ ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది. అంతటితో ఆ భీషణమూర్తి నుండి వచ్చే తేజస్సు దేవేంద్రుడిని కూడా దగ్ధం చేసేలా తోచడంతో దేవగురువైన బృహస్పతి ఆ భేతాళ స్వరూపం శివుడేనని గ్రహించి తాని విధంగా శాంతి స్తోత్రం చేశాడు. బృహస్పతి కృత భేతాళ శాంతి స్తోత్రం. నమో దేవాది దేవాయ త్రయంబకాయ కపర్దినే త్రిప్రజ్ఞాయ శర్వాయ నమోంధకనీష్టునే విరూపాయాది రూపాయ బ్రహ్మరూపాయ శంభవే యజ్ఞ విధ్వంసకర్త్రే వై యజ్ఞానాం ఫలదాయినే కాలాంత కాల కాలాయ కాలభోగిధరాయ చ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమః. బృహస్పతి విధంగా ప్రార్థించడంతో శాంతించిన శివుడు త్రిలోక నాశకమైన తన త్రినేత్రాగ్ని ఉపసంహరించేందుకు నిశ్చయించి, బృహస్పతి, నా కోపం నుంచి ఇంద్రుణ్ణి బ్రతికించినందుకు గాను ఇక నుంచి నువ్వు జీవా అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఆ మాట మీద బృహస్పతి, హే శివ, నీకు నిజంగా సంతోషం కలిగినట్లయితే మళ్ళీ అడుగుతున్నాను, త్రిదివేశుని త్రిలోకాలను కూడా నీ మూడో కంటి మంట నుంచి రక్షించు, నీ ఫాలాగ్ని జ్వాలలను శాంతింపజేయి, ఇదే నా కోరిక అన్నాడు. సంతసించిన సాంబశివుడు, వాచస్పతి, నా మూడో కంటి నుండి వెలువరించిన అగ్ని వెనక్కి తీసుకోదగినది కాదని తెలుసుకో, అయినా నీ ప్రార్థనను మన్నించి సముద్రంలోనికి చిమ్మేస్తున్నాను అని చెప్పాడు. చెప్పినట్లే చేశాడు శివుడు. ఆ అగ్ని గంగాసాగర సంగమానబడి బాలక రూపాన్ని ధరించింది. పుడుతూనే ఏడ్చింది. ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం చెవుడు పొందింది. ఆ రోదన వినిన బ్రహ్మ పరుగు పరుగున సముద్రుడి వద్దకు వచ్చి, ఈ అద్భుత శిశువు ఎవరి పుత్రుడు అని అడిగాడు. అందుకు సముద్రుడు ఆయనకు నమస్కరించి, గంగా సంగమంలో జన్మించాడు గనుక ఇతను నా కుమారుడే, దయచేసి వీనికి జాతకర్మాది సంస్కారాలను చేయమని కోరాడు. ఈ మాటలు జరిగే లోపలే ఆ కుర్రాడు బ్రహ్మ గడ్డాన్ని పట్టుకుని ఊగులాడసాగాడు. వాడి పట్టు నుంచి తన గెడ్డం వదిలించుకునేందుకు బ్రహ్మకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. అందువల్ల విధాత, ఓ సముద్రుడా, నా కళ్ళ నుంచి రాలి చెందిన నీటిని ధరించిన కారణంగా వీడు జలంధరుడు అనే పేర విఖ్యాతుడవుతాడు. సకల విద్యావేత్త, వీరుడు అయి శివునిచే తప్ప ఇతరులకు వధించరాని వాడవుతాడు అని దీవించి పట్టాభిషిక్తుడిని చేశాడు. ఆ జలంధరుడికి కాలనేమి కూతురైన బృందనిచ్చి పెళ్లి చేశారు. రూప వయో బలవిలాసుడైన జలంధరుడు బృందను భార్యగా గ్రహించి దానవాచార్యుడైన శుక్రుని సహాయంతో సముద్రము నుండి భూమిని ఆక్రమించి స్వర్గంలా పాలించసాగాడు. ఇంతటితో నవమోధ్యాయ సమాప్త. ఇక దశమాధ్యాయం. నారదుడు చెబుతున్నాడు, పూర్వం దైవోపహతమై పాతాళాది లోకాలలో దాగిన దానవ బలవంతా ఇప్పుడు జలంధరుణ్ణి ఆశ్రయించి నిర్భయంగా సంచరించసాగింది. ఆ జలంధరుడు ఒకనాడు శిరోవిహీనుడైన రాహువుని చూసి, వీడికి తలలేదేమిటి అని ప్రశ్నించిన మీదట శుక్రుడు గతంలో జరిగిన క్షీరసాగర మథనం, అమృతపు పంపకం, ఆ సందర్భంగా విష్ణువతని తల తెగవేయడం ఇత్యాదిగా గల ఇతిహాసం అంతా చెప్పాడు. అంతా విన్న సముద్ర తనయుడైన జలంధరుడు మండిపడ్డాడు. తన తండ్రి అయిన సముద్రుని మధించడం పట్ల చాలా మదనపడ్డాడు. ఘస్మరుడు అనేవాణ్ణి దేవతల దగ్గరికి రాయబారిగా పంపాడు. వాడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి, నేను రాక్షస ప్రభువైన జలంధరుడి దూతను,
ఆయన పంపిన శ్రీముఖాన్ని విను. ఇంద్ర, నా తండ్రి అయిన సముద్రుని పర్వతంతో మదిహించి అపహరించిన రత్నాలను అన్నింటినీ వెంటనే నాకు అప్పగించు. అది విన్న అమరేంద్రుడు, ఓ రాక్షస దూత, గతంలో నాకు భయపడిన లోక కంటకాలైన పర్వతాలని, నా శత్రువులైన రాక్షసుల్ని ఆ సముద్రుడు తన గర్భంలో దాచుకున్నాడు. అందువల్లనే సముద్ర మథనం చేయాల్సి వచ్చింది. ఇప్పటి మీరాజులాగానే గతంలో శంకుడు అనే సముద్ర నందనుడు కూడా అహంకరించి ప్రవర్తించి నా తమ్ముడైన ఉపేంద్రుని చేత వధించబడ్డాడు. కాబట్టి సముద్ర మథన కారణాన్ని, దైవతగణ తిరస్కృతికి లభించబోయే ఫలితాన్ని కూడా మీ నాయకుడికి విన్నవించుకో అని చెప్పాడు. భస్మరుడు జలంధరుడి దగ్గరికి వెళ్ళి మగవుడు చెప్పిన మాటలను వినిపించాడు. మండిపడ్డ జలంధరుడు మరుక్షణమే స్వర్గంపై సమరం ప్రకటించాడు. శుంభ నిశుంభాది సైన్యాధిపతులతో సహా దేవతలపై దండెత్తాడు. ఉభయ సైన్యాల వారు ముసల, పరిగ, బాణగదాధ్యాయుధాలతో పరస్పరం ప్రహరించుకున్నారు. రథ, గజ, తురగాదిక శవాలతోనూ రక్త ప్రవాహాలతోనూ రణరంగం నిండిపోయింది. రాక్షస గురువైన శుక్రుడు మరణించిన రాక్షసులందరినీ మృత సంజీవనీ విద్యతో బ్రతికిస్తుండగా, దేవగురువైన బృహస్పతి అచేతనాలైన దేవగణాలను ద్రోణగిరి మీద దివ్యౌషధాలతో చైతన్యవంతం చేయసాగాడు. ఇది గ్రహించిన శుక్రుడు జలంధరుడికి చెప్పి ఆ ద్రోణగిరిని సముద్రంలో పారవేయించాడు. ఎప్పుడైతే ద్రోణ పర్వతం అదృశ్యమైందో అప్పుడు బృహస్పతి దేవతలను చూచి, ఓ దేవతలారా, ఈ జలంధరుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి మనకు జయింపశక్యం కాకుండా ఉన్నాడు. అందువల్ల ప్రస్తుతానికి ఎవరి దారిన వాళ్ళు పారిపోండి అని హెచ్చరించాడు. అది వినగానే భయార్తులైన దేవతలందరూ కూడా యుద్ధరంగం నుంచి పారిపోయి మేరు పర్వత గుహాంతరాళాలను ఆశ్రయించారు. అంతటితో విజయాన్ని పొందిన జలంధరుడు ఇంద్ర పదవిలో తాను పట్టాభిషిక్తుడై శుంభ నిశుంభాదులను తన ప్రతినిధులుగా నిర్ణయించి పారిపోయిన దేవతలను బందీలను చేయడం కోసం కొంత సైన్యంతో ఆ మేరు పర్వతాన్ని సమీపించాడు. ఇంతటితో 9-10 అధ్యాయములు అంటే 20వ రోజు పారాయణము, బహుళ పంచమి రోజు పారాయణము సమాప్తం. సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్నవారు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవస్థానం, ఫైర్ స్టేషన్ ప్రక్కన, IIIT దగ్గర, మైలవరం రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నవంబర్ 10, 2025. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీరామ్. హరే కృష్ణ.